ఒక అమ్మాయి వచ్చింది. ఆమె మంచి రిచ్ బిజినెస్ కమ్యూనిటీకి సంబంధించిన అమ్మాయి. షీ సఫరింగ్ ఎ డీప్ డిప్రెషన్, ట్రౌమా. ఇవాళ ఫాదర్ మాకు తీసుకొచ్చారు. సార్ మీరు చెప్పండి, మీరు చెప్తే ఏంటి ఆమె సమయం అంటే, షీ ఈజ్ ఎ బ్లాక్ స్కిన్డ్ గర్ల్. నాకు బ్లాక్ స్కిన్ ఉందన్న సమస్య. పేరెంట్స్తో ఫైట్ చేస్తాం. చూడండి, ఇప్పుడు మనం నవ్వేశాం, కానీ ఆమెకి అది సమస్య. ఇప్పుడు మీరు నవ్వేశారంటే మీకు అది సమస్య కాదు. అంటే ఇప్పుడు సమస్య అనేది మనం చూసే దాంట్లో ఉందా, హ్యాండ్లింగ్లో ఉందా, లేకపోతే సమస్యలోనే సమస్య ఉందా? లేదు. మృత్యువుని రమణ మహర్షి దగ్గరికి వచ్చి క్యాన్సర్ వచ్చిందయ్యా మీకు స్వామి, మీరు డాక్టర్ సీరియస్ లాంగ్ ఫేస్ పెట్టి చెప్పారు. సో వాట్ అన్నాడు. మరి దేహానికి రోగం వస్తుంది కదా, ఎంతకాలం జీవిస్తాము, ఏదో రోజు పోవాలి కదా, ఇంకేముంది. వాట్ ఇస్ ద మ్యాటర్? ఆ దేహం కృషించి అన్నీ అయిన తర్వాత ఇంకా దేహంతో అటాచ్మెంట్ ఏంటి? సో విషయం ఏంటంటే, సమస్యలో సమస్య లేదు, సమస్యను చూసేది. మనం ఎన్నో విషయాలు సమస్య అనుకున్నవి. ఇప్పుడు చాలామంది కేవలం లైఫ్లో ఉండే బేసిక్ ఎమిట్స్తో జీవితం ఆనందంగా గడిపేస్తారు. గమనించండి, అసలు మిడిల్ క్లాసే కదా ఈ ప్రపంచంలో ఎక్కువగా ఉంది. లోయర్ మిడిల్ క్లాసే ఎక్కువ ఉన్నారు. అఫ్లుయెంట్ చాలా తక్కువ మంది ఉంటారు కదా. ఒక అఫ్లుయెంట్ పర్సన్ వీళ్ళని చూసి వీళ్ళు ఎలా బతుకుతున్నారో అనుకోవచ్చు, కానీ ఆ అఫ్లుయెంట్ బ్యాక్గ్రౌండ్లో అతను సమస్యల్లో ఉన్నాడు, వీళ్ళు ప్రశాంతంగా ఉన్నారు. గమనించండి, మీరు మానసిక జీవితం చెప్తున్నారు, అంతరంగ జీవితం చెప్తున్నారు. వాళ్ళు ఎంతో భారంగా బతుకుతున్నారు, వీళ్ళు హాయిగా బతికేస్తున్నారు. అంటే చాలా విషయాలు జీవితంలో మనం చూసే దృక్పథంలోనే ఉన్నాయి. ఈ వివేచన ఎట్లా వస్తుంది? ఎక్కడో వెళ్ళి ప్రీచింగ్ వింటే రాదు, ఒక బుక్ చదివేస్తే రాదు. పలానా ఆయన బుక్స్ చాలా బాగుంటాయండి, ఒక టాక్ వింటే రాదు. ఆ టాక్లో ఉన్న ఇన్స్పిరేషన్ని మనం రియల్ లైఫ్లో ప్రతి సిచ్యువేషన్కి అప్లై చేసి ఎనాలిసిస్ చేస్తున్నప్పుడు వస్తుంది, చాలా స్ట్రాంగ్గా బలపడుతుంది. అది మన సబ్కాన్షియస్లోకి, మన అంతశ్చేతనలోకి వెళ్ళిపోయి అదొక యాటిట్యూడ్గా మారుతుంది. అది ఎలివేషన్. సో ఈ అనుశీలనతో, ఈ సదసద్వివేకంతో నువ్వు నిర్జీవితం అంటే ఎక్కడో లేదు, మన ఇంట్లో రెగ్యులర్గా జరిగేదే. జీవితం అనేసరికి వాడు ఏదో పాట వింటాడు, ఆత్రేయ జీవితం ఎక్కడో ఉంది. అది కాదు, జీవితం రెగ్యులర్గా నీ డే ఇన్ అండ్ డే అవుట్, పొద్దున్న నుంచి సాయంకాలం వరకు జరిగేదే జీవితం. ఆ జీవితాన్ని అనుశీలిస్తూ ఇది అశాశ్వతం అని నువ్వు ఎక్స్పీరియన్స్ ద్వారా తెలుసుకోవాలి. ఒకటి చెప్పేది కాదు.